వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇద్దరు ఆర్ఓలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి పేర్లు అభిప్రాయాలు సేకరించడం వాటన్నిటిని క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం, రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడ్డూరి గారితో పాటు శ్రీరామ్ గారితో పాటు ఇంకొక 4-5 పేర్లు కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఇందాక సూర్యనారాయణ రాజు గారు చెప్పారు, దగ్గర 15 మంది ముందుకు వచ్చి వారు ఎన్నికలకి సంబంధించి వారు నామినేషన్స్ వేశారని. అయితే ప్రధానమైనటువంటి 4 పేర్ల నుండి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారు గతంలో కూడా సంవత్సరంన్నర పాటు వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో సంబంధించి ఇక్కడ బూత్ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేస్తూ పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి వారు చేసినటువంటి కృషిని ఇవాళ నిజంగా పార్టీ గుర్తించిందని చెప్పి వారి నియామకం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అదే విధంగా ముందుకు వెళుతూ ఏదైతే రాబోయే 3 సంవత్సరాల కాలం పాటు కూడా వారు అధ్యక్షులుగా ఉంటారో ఇదే విధంగా వారు కృషి చేస్తూ ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. అయితే దీంతో పాటుగా అడ్డూరి శ్రీరామ్ గారు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళటం. ఇంతకు ముందు కూడా అదే విధంగా వారు పనిచేశారు. ఇక మున్ముందు కూడా అదే విధంగా వారు కార్యకర్తలందరినీ కలుపుకుంటూ మేమందరం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం అనేటువంటి ఒక భావనతోటి నేను అధ్యక్షుడిని, మిగతా వాళ్ళు నాకంటే కింద అన్నట్టు కాకుండా ఒకే పరివారానికి ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంగా పరిగణించబడుతూ కార్యకర్తలందరూ ఏదైతే వారి మనోభావాలు ఆత్మస్థైర్యానికి ధైర్యం ఇవ్వాలో వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి బాధ్యత ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారి మీద ఉన్నది అని చెప్పి మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా వారు అదే విధంగా వ్యవహరించారు. అయితే ఇవాళ ఈ బాధ్యతతో పాటు మోడీ గారు రాష్ట్రానికి వారి సంపూర్ణ సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ఈ మధ్యనే మనం అందరం చూసాం, స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,440 కోట్ల రూపాయల సహాయాన్ని ఫైనాన్షియల్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి ఏదైతే 15,000 కోట్లు 2,500 కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో దానికి సంబంధించి అదనంగా ఇంకొక 1000 కోట్లతోటి ఇవాళ వాళ్ళకి స్థాపన చేయడం జరిగింది. పాత డయాఫ్రమ్ వాల్ కంటే 6 మీటర్లు ఎగువన కొత్త అదే విధంగా హడ్కో మాధ్యమంగా 11,000 కోట్ల రూపాయలు వాళ్ళ అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది. 4,800 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి అందించి అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి వాళ్ళ కేంద్రం తన సహాయాన్ని అందిస్తుంది. మరి ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉంటుందో 7,200 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కేంద్రం తన సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ఈ జిల్లాలో కనుక చూసినట్లయితే బెంజ్ దగ్గర వేసినటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అదే విధంగా భవానీపురం దగ్గర వేసినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఇది క్యాపిటల్ రీజన్ అనేటువంటి నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి సహాయం, సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇచ్చినటువంటి సహాయం. కనుక ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా అడ్డూరి గారు వారి నాయకత్వంతో ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి వారు వంతు కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రాసెస్ ని ఫాలో అవుతుంది. ఆ విధంగా అడ్డూరి శ్రీరామ్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ అది కాబట్టి అడ్డూరి శ్రీరామ్ గారితో నేను గత 5 సంవత్సరాల నుంచి నేను అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి అయితే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో కూడా పనిచేశాం. నా అభిప్రాయం ప్రకారం అడ్డూరి శ్రీరామ్ గారు సౌమ్యుడు, సమర్థుడు. డెఫినెట్గా ఇందా మేడం గారు చెప్పినట్లు
అందరితో కలిసి పైకి తీసుకొని వెళితే ఇప్పుడు ప్రస్తుతానికి కనుక మార్కులు వేయాలి అంటే 55 మార్కులు 60 మార్కులు వేయాలంటే 100 మార్కులు తెచ్చుకునే పొటెన్షియల్ ఉంది ఆయన దగ్గర. ఆ విధంగా పని చేస్తాడని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. డెఫినెట్గా అందరితో పాటు, ఎందుకంటే ఎవరు చాలామంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి అడ్డూరి శ్రీరామ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఎల్లవెల్లా ఆశీర్వదిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి భారతీయ జనతా పార్టీని మంచి ఇంకా అభివృద్ధిలో తీసుకువెళ్ళాలని చెప్పి మేడం గారు చెప్పినట్లుగా ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలన మూలన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలకు వెనకబడిపోయింది. నిన్నగాక మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. దాన్ని సరిచేయాలంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఎల్లవెల్లా కావాలి. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ మీద సానుభూతితో ఆయన అన్నీ కూడా పర్సనల్గా చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే పేరుకి ప్రజాస్వామ్యం, దాని ప్రకారం కూడా సమర్థత కనుక లోపిస్తే ఏమీ రాదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అమ్మాయిన అడగంది పెట్టాలనే సాధ్యత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేవాళ్ళు కనుక ఉంటే మనం ఎన్ని తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి అడ్డూరి శ్రీరామ్ గారికి కంగ్రాచులేషన్స్ చెబుతూ మీరందరూ కూడా అడ్డూరి శ్రీరామ్ గారికి సహకరించి అడ్డూరి శ్రీరామ్ గారు నివసించే ప్రదేశం విజయవాడ వెస్ట్ పశ్చిమ, ఆయన విజయవాడ పశ్చిమకే పరిమితం కాకుండా 7 కాన్స్టిట్యున్సీస్, రేపు పొద్దున్న 9 అవుతుంది చూస్తూ ఉంటే నాది అదొక అబ్జర్వేషన్. మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో కూడా డెవలప్ చేయాలని చెప్పి మీరు అనేగా భావించొద్దు. నేను చెప్పినందుకు ఒక్క విషయం నేను జోడించదలిచానండి. అడ్డూరి శ్రీరామ్ గారు ఎంత నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా వారు ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అని చెప్పి భావించినటువంటి ఒక ఆశావాహుడు. అయినప్పటికీ పార్టీ ఎప్పుడైతే సుజనా చౌదరి గారిని ఖరారు చేసిందో ఎటువంటి మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా నిరాశ అనేది లేకుండా ముందుకు వచ్చి వారి పార్టీ యొక్క విజయానికి ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి అధ్యక్షురాలుగా ఉన్న నా దగ్గరికి వచ్చి నాకు అన్యాయం జరిగిందనో ఇంకో రకంగానో బాధ వ్యక్తపరచడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. నేను నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ బలోపేతానికి విజయానికి పనిచేస్తాను అని చెప్పి అదే నిబద్ధతతోటి వారు అదే అంకిత భావంతో పనిచేసి వారు చూపించారు. కనుక నిజమైనటువంటి కార్యకర్తకి ఇవాళ పట్టాభిషేకం జరుగుతుందని శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా ఎన్నిక ప్రక్రియ ద్వారానే ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అది సంస్థాగత నిర్మాణంలోని మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు గత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి బూత్ అధ్యక్షుల నియామకం దగ్గర నుంచి మండల కమిటీల ప్రక్రియ ద్వారా మండల అధ్యక్షులను ఎన్నుకొని తర్వాత మండల అధ్యక్షుల ద్వారా మిగతా ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దల ద్వారా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతా. అందులో భాగంగానే నిన్న నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అందులోనే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల దగ్గర నుంచి సీనియర్ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు నేనే ఉండాలి బాగుంటుందని చెప్పినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా పెద్దలు పురంధేశ్వరి గారు సుజనా చౌదరి గారు చెప్పినట్టుగా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ పార్టీ శ్రేయస్సే లక్ష్యంగా పార్టీ కోసం అంకిత భావంతో చిత్తశుద్ధితోని పనిచేసే ప్రతి కార్యకర్తని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోని అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా భారతీయ జనతా పార్టీ గెలిచే లక్ష్యంతోనే పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎన్నికలకి కూడా సమాయత్తం చేసి పార్టీని ఏదైతే జాతీయ పార్టీ కోరుకుంటా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెరగాలని ఆంధ్రప్రదేశ్కి మెయిన్ కీలక సెంటర్ అయినటువంటి రాజధాని అయినటువంటి విజయవాడ మహానగరంలోని హైదరాబాద్లో ఏ విధంగా తెలంగాణలో హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ జెండా ఏ విధంగా రెపరెపలాడుద్దో అదే తరహాలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ మహానగరం
ఎన్టీఆర్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని జెండా ఎగరవేసేందుకు కార్యకర్తల్ని వేలాది మంది లక్షలాది మందిని కార్యకర్తలను తయారు చేసే దిశగా అందరితో కలిసి తప్పకుండా పనిచేస్తానని చెప్పి మనసా వాచా కర్మణ పెద్దల ముందు వాగ్దానం చేస్తూ తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతోని పార్టీని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం మరొక్కసారి నాకు భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు పురంధేశ్వరి గారికి, ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి, అదేవిధంగా మిగతా మండల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.